కొమ్మలపాటి అయ్యవారమ్మ లక్ష్మీనారాయణ రెడ్డి దగ్గర మేము 2021 సంవత్సరము భూమి కొనుక్కున్నాం బద్వేల్లో. మా నాన్న చిన్న ఉద్యోగి, ఎక్కడ ప్రొద్దుటూరులో మున్సిపల్ కార్పొరేషన్లో హౌసింగ్ డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగి. ఆ రూపాయి పోగు చేసుకుంటూ మమ్మల్ని చదివిపించుకుంటూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆయన పోగు చేసుకుంటూ లక్ష్మీనారాయణ ఆయన కూడా డి దగ్గర డ్రైవర్ అనమాట. అతను చెప్పంగా ఆయన కూడా జమలమడుగు నియోజకవర్గమే, మాది కూడా జమలమడుగు నియోజకవర్గమే. ఇక్కడైతే నీ పిల్లలకి ఫ్యూచర్లో అయినా బాగుంటుందనే ఉద్దేశంతో చెప్పడం వల్ల ఆ సంవత్సరంలో అంటే ఒక 10 ఏళ్ల కిందట ఆ భూమి కొనుక్కున్నాం. ఆ స్థలము అదేంది 92-74 బిట్లో. ఆ 92 బిట్ ఏమో అలాగే ఉంది. 72 బిట్లో ఈ పక్క చూస్తే బల్జోళ్ళు, చుట్టూ అందరు బల్జోళ్ళు ఉన్నారు. మెయిన్ ఇప్పుడు కారణం ఏంటంటే ఎస్సీ అనే మొత్తం మీరు వచ్చి ఉన్నా కూడా మీరు వచ్చి 21వ తేదీ మార్చి 21వ తేదీ కొన్నాము. నెలకి మా నాన్న ఏప్రిల్లో చనిపోయినాడు. మార్చిలో కొన్నాం, ఏప్రిల్ 26వ తేదీ మా నాన్న చనిపోయినాడు. 23వ తేదీ కొన్నాము, మార్చిలో 26వ తేదీ మా నాన్న చనిపోయినాడు. చనిపోయినప్పటి నుంచి మేము వెళ్ళలేదు. అదే ఆయన పట్టా ఉంది, మొత్తం రిజిస్టర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎక్కడికి పోతుందిలే అని సంవత్సరం కిందట ఇక్కడ కబ్జా జరుగుతుంది అని రిమాండ్కి తీసుకెళ్లారు బద్వేల్ నుంచి కొంతమందిని అనే ఉద్దేశంతో ఏమన్నా మాది కూడా ఏమన్నా కబ్జా చేశారా అని నేను మా అమ్మ అంటే మా అన్న హైదరాబాద్లో చిన్న ఉద్యోగి ప్రైవేట్ సంస్థలో పనిచేశాడనమాట. మా అమ్మ నేను చూడంగా ఆల్రెడీ అప్పటికే వాళ్ళు చిన్న పెంకుటీలు వేసుకొని ఉన్నారు. ఏమని అడిగితే ఇది మాది, మీది ఏ కులం అనే ఉద్దేశంతో అడిగారు. మేము అడగంగా మేము ఉండే చుట్టుపక్కల అందరం మేము బల్జోలం, మీరు వచ్చి ఉండగలరా ఈడ ఉన్నే కూడా పోయిన సంవత్సరం ఏ కూనీలు జరిగినా మీకు తెలుసా, వాళ్ళని ఎవరు చంపింది అనే ఉద్దేశంతో సంవత్సరం కిందట ఎంత ఘోరంగా జరిగింది, బద్వేల్లో నరికింది, మర్డర్ చేసింది అదే చెప్తున్నారు. మేము సైట్ కాడికి పోతే నిన్న కూడా మేము 23వ తేదీ అసలు డైరెక్ట్ చిన్న పోలీస్ స్టేషన్లో ఎందుకు అనేసి నేను మా అమ్మ అలాగే వెళ్ళి కడపకు వచ్చి ఎస్పీ ఆఫీసులోకి మేము కంప్లైంట్ ఇవ్వంగా కలెక్టర్గా ఆ రోజు కలెక్టర్ గారికి కూడా ఇచ్చినాం. ఆయన మమ్మల్ని స్పందించినారు, ఎస్పీ గారు స్పందించినారు, మాకు దగ్గర మళ్ళీ ఆయన ఎంఆర్ఓ కూడా మాకు స్పందించారు. అన్ని పట్టాలు మొత్తం అంతా మాకు ఇయ్యంగా కూడా వాళ్ళు మళ్ళీ నిన్న మేము వెళ్ళి ఏదో ఒకటి సైడ్ చేసుకుందామని వెళ్ళంగా మళ్ళీ మా మీదికి మొత్తం అంతా ఆడవాళ్ళే వస్తారు, మగవాళ్ళు ఇద్దరే వచ్చేది. ఏమంటే తెలుగుదేశం వాళ్ళు వస్తారు. మాకు ఈ అన్న 10 ఏళ్ల నుంచి తిరుమలేష్ అన్న 10 ఏళ్ల నుంచి మాకు ఫ్యామిలీ మెంబర్గా మా అన్నకు కానీ మా నాన్నకు కానీ మాకు కానీ మా కుటుంబం కానీ ప్రతి చిన్న ఫంక్షన్లో కానీ దేనికైనా కానీ ఆ తిరుమలేష్ అన్న ఇట్లా జరుగుతుంది అంటే ఎక్కడన్నా ఉన్నావంటే లేదు మా ఇక్కడ దగ్గర ఉన్నాను, నేను మైదుకూరు మండలం దగ్గర. అన్న ఎమర్జెన్సీగా రావాలన్న మీరంటే వచ్చి రాగానే అన్న వచ్చి రాగానే వీడు తెలుగుదేశం వాడు అది ఇది అని చెప్తాం. మాకు ఏ పార్టీ లేదు, మేము బీదా బితకోలేము, ఏ ఉద్యోగాలు లేవు మాకు, ఎక్కడ సైట్లో ఏం లేవు. మేము గవర్నమెంట్, మా నాన్న చిన్న గవర్నమెంట్, అది కాంట్రాక్ట్ ఉద్యోగస్తుడు. ఆయన మమ్మల్ని ఇంత ఘోరంగా ఇంత హింసిస్తున్నారు. ఏమంటే మీరు వచ్చి ఉండినా కూడా ఈ పక్క చుట్టుపక్కల వేసి వాళ్ళు ఎవరు లేరు, మేమంతా బల్య కుటుంబం, 21 కుటుంబాలు ఉన్నాయి అక్కడ, వాళ్ళే ఉన్నాయి. మీరు వచ్చి ఉన్నా కూడా వాళ్ళు కరెంటు బిల్లు తెచ్చుకొని చూపిస్తాను. అదైనా ఎందుకు చూపిస్తాను, చుట్టుపక్కల మొత్తం అంతా 4 గోడలు వాళ్ళే ఉన్నప్పుడు ఆ నెంబర్లలో మా మధ్యలో ఉండేదానా వాళ్ళు తెచ్చి ఆ కరెంటు బిల్లు ఒక్కటి వాళ్ళు చూపిస్తారు. వాళ్ళ దగ్గర ఎటువంటివి ఏమే కానీ లేవు. మమ్మల్ని ఎస్పీ గారు స్పందించినారు, మమ్మల్ని కలెక్టర్ గారు మళ్ళీ 10వ తేదీ కలెక్టర్ గారు ఫోన్ చేస్తున్నారు. ఏమ్మా మీకు న్యాయం జరిగింది సార్, మాకు అన్నీ మాకు కరెక్ట్గా ఉన్నాయని చెప్పారు సార్, ఎంఆర్ఓ సార్ కూడా అని చెప్పినాం. అయినా కూడా నిన్న వెళ్ళింటే నిష్కారణంగా నిన్న రాడ్లతో అన్నని కానీ మమ్మల్ని కానీ మీరు టీడీపీ తరఫున వచ్చినారు, అది వచ్చినారు, ఇది వచ్చినారని పార్టీలు ఇది చేస్తున్నారు. ఆ అన్నకి మాకు ఓన్లీ ఫ్యామిలీ సంబంధం తప్ప మాకు ఏ పార్టీలు లేవు, ఏం లేవు, మేము చిన్న తప్పుకోలేము. అదండి కొనుక్కున్నాము. మమ్మల్ని స్థలం దగ్గరికి రానిలే. మా ఆయన 2000 నెలకే 2021లో కొనుక్కున్నాం. 2000 నెలకే చనిపోయినాడు మా ఆయన. చనిపోయినాక తర్వాత మేము కొంచెము బాధలో ఉండి మేము ఆ స్థలం దగ్గరికి పోలే. ఇప్పుడు స్థలం దగ్గరికి పోయినా నుంచి మమ్మల్ని దౌర్జన్యంగా తిట్టడము, వాళ్ళు బలిజల్లని క్యాస్ట్ విరుగా కొట్టడము, నమ్మల్ని రావద్దు అని చెప్పడము. మాది ఆ స్థలము కాబట్టి నా పేరు వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే తీసుకొచ్చుకోమని చెప్తాను. మా వల్ల కాక మేము ఎస్పీ దగ్గరికి పోయినాం. ఎస్పీ దగ్గర అయితే దేవరా మాకు ఇట్లా అన్యాయం జరిగిందంటే ఆయన ఎంఆర్ఓతో కంప్లైంట్ ఇచ్చి ఆయన ఎంఆర్ఓ ఎవరిని వీళ్ళదా కాదా ఆ స్థలం వాళ్ళదే అని అంటే 2 నెలలకు మళ్ళీ ఆయన విచారించుకొని మాకు కొమ్మలపాటి అయ్యవారమ్మది ఆ స్థలం అని చెప్పి మా అమ్మను క్యాండిడేట్గా నిలబెట్టినాడు ఆయన. ఈ పొద్దు మేము కాక ఆయన కలెక్టర్ కానించి కాగితం పంపించినాడు, అన్నీ చేసినాడు. మళ్ళీ ఎంఆర్ఓ ఇల్లదే అని చెప్పి ఈ స్థలం కొమ్మలపాటి అయ్యవారమ్మది అని చెప్పి కాక ఇప్పుడు మేము స్థలం కాడికి పోతే మమ్మల్ని
వాళ్ళు వెంకటయ్య భార్య సీను వాళ్ళందరూ మమ్మల్ని రాళ్ళతో కొట్టడము, ఆడోళ్ళు వచ్చేది, మగోళ్ళు ఇద్దరే వచ్చేది, 30 మంది ఆడోళ్ళు వచ్చేది కొట్టేది. 20 మంది ఉన్నారు, వాళ్ళు 20 ఇండ్లు ఉన్నాయి, ఏమైనా కొడతాన్నారు చేస్తున్నారు. దేవుడు మేము ఏం చేయాలా, మేము బీదవాళ్ళమ్మని మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు, ఇప్పుడన్నా మేము స్థలం అమ్ముకోవాలని మేము అనుకుంటాం. మాకు ఏం అన్యాయం చేసి దేవుడే న్యాయం చేస్తాడని వచ్చినాం. నా పేరు కొమ్మలపాటి అయ్యవారమ్మ. మా ఆయన హౌసింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. పిల్లి వెంకటయ్య వాళ్ళ సీను వాళ్ళ తమ్ముడు వెంకటయ్య దగ్గర మేము స్థలం కొనుక్కున్నాము. లక్ష్మీనారాయణ.